నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం అంటే ఏదైతే మన మంత్రి నారాయణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. 1750 కోట్ల రూపాయలతోని సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అయితే ప్రభుత్వ డబ్బుతోని కట్టాల్సిన అవసరం లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఒక్కొక్క రూపాయి వేసుకున్నా కూడా ఎన్టీఆర్ గారి విగ్రహం నిర్మాణం జరిగిపోతుందని చెప్పేసి అయితే దానైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం గురించి. 1750 కోట్లతో అవసరం, అంటే ప్రభుత్వ ధనంతో అవసరం లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కూడా దాంతో కట్టేయచ్చు అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. దీని మీ అభిప్రాయం ఏంటి సార్? 1750 కోట్లు అని చెప్పేసి నారాయణ గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు ప్రజలు ఉంటారు. వాళ్ళ జనాభా ఎంతమ్మా? ఆంధ్రప్రదేశ్లో 5, తెలంగాణలో 4, 9 కోట్ల మంది. విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కలిపి 1 కోటి మంది చేసుకున్నాం. 10 కోట్ల మంది. 10 కోట్ల మంది ఒక్కొక్క రూపాయి ఇస్తే ఎంత అవుతుందమ్మా? 10 కోట్లు అయిపోతాయి కదా. 10 కోట్లు అవుతుంది. బడ్జెట్ ఎంత? 1750 కోట్లు. ఎట్లయితుందమ్మా మరి? అన్ని పైసలు ఎట్లా వచ్చేస్తాయి? 1000 కోట్లు ఎట్లా వస్తాయి? నాకు తెలిసి ఆర్థిక మంత్రి కూడా చేసినట్టున్నాడు ఆయన ఒక విగ్రహానికి 1750 కోట్లు, అది కూడా ప్రభుత్వ ధనం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెడదాం అంటే ఆయన స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా, స్పృహ లేకుండా మాట్లాడుతున్నారా? భారతదేశ జనాభా ఎంతమ్మా? 140 కోట్లు. ఆ భారతదేశ జనాభా అందరు ఇచ్చినా కానీ వచ్చేది ఎంత? 140 కోట్లు. ప్రపంచంలో మొత్తం జనాభా ఎంతమ్మా? 800 కోట్లు. ప్రపంచం జనాభా ప్రతి ఒక్కడు ఇచ్చినా కానీ కావు కదా. ఏం మాట్లాడుతున్నావు? స్పృహ ఉండి మాట్లాడుతున్నావా, స్పృహ లేకుండా మాట్లాడుతున్నావా? లేకపోతే మేము జనాల్ని పిచ్చోళ్ళు చేస్తాము, జనాలు మేము ఏం చెప్తే అదే పిచ్చిలో నమ్మేసేసి మేము చెప్పిందే రైట్ అని నమ్ముతారా? అందరు చందాలు ఇస్తే ఒక్కొక్క రూపాయి ఇస్తే అయిపోద్దని అనుకుంటారు. ఎవరిని పిచ్చోని చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి చర్య ఏంటంటే, మీరు భారతరత్న అడుగుతున్నారు, మీరు విగ్రహం పెట్టాలంటున్నారు ఎన్టీ రామారావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాభిప్రాయం సేకరించండి. మీ పార్టీ నాయకుడు విగ్రహం మీరు పెట్టాలనుకుంటే ఎట్లా అయిపోతుంది? ప్రజాభిప్రాయం సేకరించండి. ఫస్ట్ ఎవరి విగ్రహం పెట్టాలి? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు, ఆయన విగ్రహం పెట్టాలనా? లేకపోతే జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి విగ్రహం పెట్టాలనా? లేకపోతే వీళ్ళిద్దరు విగ్రహాలు పక్క పక్కన పెట్టాలనా? ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎందుకు అంటున్నారు? ఆయన ముఖ్యమంత్రిగా చేసినారు, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినారు, ఆయన విగ్రహం పెట్టాలా? ఇట్లా ఒక 5-6 మంది పేర్లు సెలెక్ట్ చేసి వాళ్ళందరివి అడగండి, ప్రజాభిప్రాయం సేకరణ చేయండి. మీ అయ్యా సొత్తు కాదు. మీరు అధికారంలో ఉన్నారంటే 1750 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అది మీ అయ్యా సొత్తు కాదు. అది ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెడదామా, లేకపోతే జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారిది పెడదామా, లేకపోతే ప్రధాన ముఖ్యమంత్రులుగా చేసిన అందరి పేర్లు ఇచ్చి వీళ్ళల్లో ఎవరికి ఏంటి అని ఒక ప్రజాభిప్రాయం సేకరించండి. ప్రజాభిప్రాయం సేకరించాలి. దీన్ని మీ ఆధార్ కార్డుతో దీంట్లో లాగిన్ అయ్యి 1 టైం ఓట్ వేయండి అని అడిగి మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు ఏం కోరుకుంటున్నారో అది చేయండి. ముఖ్యమంత్రిగా మీకు ఓట్లు వేసారని చెప్పేసి ప్రభుత్వం ఖజానా మీ చేతిలో ఉందని మీ ఇష్టారాజ్యంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటామంటే ఎట్లా? కరెక్ట్ కాదు. చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. నిన్న మొన్న ఇంకోటి కొత్త వాదన మొదలైంది. చిరంజీవికి భారతరత్న అంట. భారతరత్న అసలు దేనికి ఇస్తారు సార్? అంటే భారతదేశం కోసం విశిష్టమైన సేవలు అందించే వారికి భారతరత్న ఇస్తారు. దానికి అర్హులు ఎవరు అనుకోవాలి? నా దృష్టిలో అయితే ఇద్దరు అర్హులు. నా దృష్టిలో ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, 2 APJ అబ్దుల్ కలాం గారు. అర్హులైన పొందిన వాళ్ళందరికీలోకెల్లా వీళ్ళు అర్హులని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. తర్వాత అంబేద్కర్ గారు, ఈ 3. ఇక చిరంజీవి ముఖానికి రంగులు వేసుకొని డ్యాన్సులు వేసేవాడు కూడా భారతరత్న ఇస్తే ఇక భారతరత్న దానికి పరువు తీసి మనం దీంట్లో
ఇస్తారు కదా అవార్డులు, దాంతో సమానం అయిపోతుంది. ఆ భారతరత్న పరువు తీసినట్టే చిరంజీవికి భారతరత్న ఇస్తే. ఇప్పటికీ ఒక పేరు ఉంది, అంటే ఏమన్నా అవార్డ్స్ కావాలనుకుంటే డబ్బులు ఇచ్చి అవార్డ్స్ తీసుకుంటారు. పద్మ అవార్డులు కొనుక్కుంటున్నారు అని అంటున్నారు. పోజాని కృష్ణమూర్తి అయితే అననే అన్నారు, కమ్మ వాళ్ళకి పద్మ అవార్డులు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదని. అంతేందుకు మా ఎస్వి రంగారావు గారికి అవార్డు లేదు ఇంతవరకు, సావిత్రి గారికి లేదు. ఏం చేస్తున్నారు? ఈయన టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ ఉండే ఎవరు? చిరంజీవి. టూరిజం అండ్ కల్చర్, ఆర్ట్స్ కూడా ఆయన దానికే వస్తుంది. ఆయన రికమెండ్ చేస్తే ఎస్వి రంగారావు గారికి, సావిత్రి గారికి అవార్డు రావడం పెద్ద విశేషమా, పెద్ద కష్టమా? వాళ్ళని చిరంజీవి ఎందుకు రికమెండ్ చేయాలంటే, చిరంజీవి ఒక సినిమా నటుడు. సినిమా నటుడి నుంచి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభ మంత్రి, టూరిజం మినిస్టర్ అయినాడు. టూరిజం అండ్ కల్చర్, ఆర్ట్స్ కూడా దానికి ఆయన కేటగిరీలోకి వస్తుంది. సో వీళ్ళిద్దరు ఎవరు? ఎస్వి రంగారావు, సావిత్రి సినిమా నటులు, ఆయనకు అన్నం పెట్టిన ఇండస్ట్రీ నుంచి వచ్చినారు. వాళ్ళిద్దరికీ పద్మ అవార్డులు ఇప్పించుకోలేకపోయినాడు, రికమెండ్ చేయలేదు. వీళ్ళిద్దరు చెప్తున్న అన్నదమ్ములు ఇద్దరు కేవలం కాపుల ఓట్లు వేయించుకొని తమ అధికారంలోకి రావటము, మంత్రి పదవులు పొందటము, దీనికోసమే వచ్చారు తప్ప వాళ్ళకి ఏ కోశాన ప్రజలన్నా, ప్రజా సంక్షేమం అన్నా ఏ కోశాన చిత్తశుద్ధి లేదు. ఇంకా సినిమా వాళ్ళకి అంటారా? సినిమా వాళ్ళు నాకు తెలిసి వాళ్ళంత స్వార్థపరులు, వాళ్ళంత వీళ్ళు ఎవరుండరు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని ఇవ్వకపోయినా మాట్లాడరు, పోలవరం ఎత్తు తగ్గించినా మాట్లాడరు. ఇదే మా తమిళనాడులో చేయమను, రజనీకాంత్ దగ్గర నుంచి, కమల్ హాసన్ దగ్గర నుంచి, విజయ్ దగ్గర నుంచి అందరూ వచ్చి రోడ్డు మీద కూర్చుంటారు. కావేరీ వాటర్ డిస్ప్యూట్ కానీ, రైతుల సమస్య కానీ, వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు. జల్లికట్టు విషయం అందరూ వస్తారు రోడ్డు మీద. సిగ్గులేని జాతి తెలుగు సినిమా పరిశ్రమ. నీచ నికృష్టులు, స్వార్థపరులు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం చేసినా నోరిప్పని దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళకెందుకమ్మా భారతరత్న? వీళ్ళకి భారతరత్న అసలు ఎందుకు అడుగుతున్నారో నాకైతే అర్థం కాదు. సో రామనారాయణ రెడ్డి గారు, మీరు మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత, తెలుగు ప్రజల జనాభా ఎంత, భారతదేశ జనాభా ఎంత, ప్రపంచ జనాభా ఎంత తెలుసుకొని అందరూ రూపాయి ఇస్తే ఎంత అవుతుందో ఒక లెక్కేసుకొని దాన్ని బట్టి మాట్లాడాలి. తలా ₹1 ఇస్తే 1750 కోట్లు అయిపోద్దంటే ఎట్లా? కాబట్టి కొంచెం స్పృహలో మాట్లాడాలని చెప్తున్నా. అట్లాగే భారతరత్న అడగాలన్నా, విగ్రహాలు పెట్టాలన్నా ప్రభుత్వ ఖర్చుతో, సొంతంగా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, మీ ఇష్టం. అంటే ఇప్పుడు వాళ్ళు గతంలో నుంచి ఇంత ముందు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎలక్షన్స్ ప్రచారంలో. ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కనబడుతున్నాయి కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు కనబడట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈ రోజు ఇప్పుడు వీళ్ళు వచ్చి 18 నెలల కాలం అవుతుంది, మరి ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రతిపాదన ఎందుకు తీసుకురావట్లేదు అంటారు? ఈ దొంగ నాటకాలు ఎందుకు? జనసేన పార్టీ ఆఫీసులో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉందా? సొంత ఆఫీసే కదా మంగళగిరిలో, పెట్టమనమ్మా. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, పింగళి వెంకయ్య గారి విగ్రహం పెట్టమను. అన్ని డ్రామాలు కాకపోతే అంత డ్రామానే అంటారు. ఇప్పుడు పింగళి వెంకయ్య గారికి ఎవరైనా జాతీయ జెండా రూపకర్త. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఒక సూచన ఇవ్వడం జరిగింది. మీరు వెళ్ళి పామర్ వెళ్ళి సభ అటువైపు వెళ్ళినప్పుడు మచిలీపట్నం వెళ్తుంటే ఆ దారిలో ఉంటుంది, ఒక 4 కిలోమీటర్ల లోపలికి వెళ్తే పింగళి వెంకయ్య గారి గ్రామం వస్తుంది. అక్కడ వెళ్ళి జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు, ఆయనకి గౌరవార్థం, ఆయనకి ఒక స్మారకం ఉండాలి కదా. ఆయనకు స్మారకం మనం ఏమి ఇవ్వగలం? దేశంలోని అతిపెద్ద జెండా ఈ గ్రామంలో ఉండాలి, దానికంటే పెద్ద జెండా కానీ దాంతో సమానమైన జెండా కానీ ఎవరు ఎక్కడ భారతదేశంలో నిర్మించకూడదు అని నేషనల్ ఫ్లాగ్ కోడ్లో అమెండ్మెంట్ ఇవ్వమని అడగమన్నా. వద్దంటాడు, మాట్లాడాడు. బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, పింగళి వెంకయ్య గారు నువ్వు డబ్బా కొడతావు కదా, ఇది ఈ పని చెప్పి. పింగళి వెంకయ్య గారి గ్రామం, ఆయన జన్మించిన గ్రామం బట్లపెనమర్రు, వాళ్ళ తండ్రి గారి గ్రామం చల్లపల్లి దగ్గర ఏదో ఊరు ఉంటుంది, ఆయన పుట్టింది మాత్రము బట్లపెనమర్రు, వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు, అక్కడ పుట్టారు ఆయన. బట్లపెనమర్రులో ఆయన పుట్టిన చోట దేశంలోనే అతిపెద్ద జెండా ఏర్పాటు చేస్తున్నాము. ఆ జెండా, దానికి సమానమైన జెండా కానీ దానికంటే పెద్ద జెండా కానీ ఎక్కడ ఎవరు నిర్మించకూడదు, ఇదే మనము జాతీయ జెండా రూపకర్తకి ఇవ్వవలసిన గౌరవము అని చెప్పేసి భారతీయ జనతా పార్టీతో ఒప్పించుకొని నేషనల్ ఫ్లాగ్ కోడ్ అమెండ్మెంట్ తీసుకురా.
ఇటువంటి 100 ఇచ్చాను నేను. వద్దంటాడు, పార్టీ బలపడే కార్యక్రమం వద్దు, పార్టీకి మంచి సలహాలు వద్దు. రైట్. సో ప్రజాభిప్రాయం తీసుకొని దాని ప్రకారం చేయమంటాను నేను. అది ప్రభుత్వానికి సలహా. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.